హాయ్ డ్యూడ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఏ వెరీ గుడ్ మార్నింగ్. ఎండలో వచ్చి కూర్చున్నాం విటమిన్ డి కోసం. ఇప్పుడు బ్యాట్మ్యాన్ ఎపిసోడ్ 2 స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ 1కి ఇది కంటిన్యూ. ఈ ఎపిసోడ్ 2లో బ్యాట్మ్యాన్స్ అందరూ సూపర్ మ్యాన్స్గా ఎలా మారాలో ఒక చిన్న ఫాలో అప్ అన్నమాట. ఒక చిన్న కొంచెం ఇన్ఫర్మేషను. ఓకే, లెట్స్ స్టార్ట్. సి, మనకి లాంగ్ టర్మ్ నైట్ షిఫ్ట్స్ అన్నవి చాలా డేంజర్ అనమాట. అవి మన హెల్త్కి మంచిది కాదు, ఇన్కమ్కి మంచిది కాదు, కెరియర్కి అస్సలే మంచిది కాదు. సేఫ్గా ఎలా ఎగ్జిట్ అయిపోవాలో మనం ఇప్పుడు ఒక ప్లాన్ చేసుకున్నాం. ఓకే, దీంట్లో 5 ఫేసెస్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి ఫేజ్ 1లో 1 మంత్ గోల్ పెట్టుకోండి. ఈ 1 మంత్లో మీరు ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఎపిసోడ్ 1లో చెప్పినట్టు హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోండి. అది డే 1 నుంచే. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక ఫిక్స్డ్ స్లీప్ షెడ్యూల్ని మెయింటైన్ చేయండి. అంటే ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే మీ బెడ్ క్లీన్గా, నీట్గా, హైజీన్గా ఉండాలి. స్మెల్లు, నల్లులు ఏమి ఉండకూడదు. మనకి ఇంపార్టెంట్, బెడ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, హైజీన్గా ఉంచుకోండి. ఆఫీస్ నుంచి వన్స్ ఇంటికి వెళ్ళాక హైజీన్ బెడ్ మీద పడుకునే ముందు లైట్ ఫుడ్, ఈజీ డైజెస్ట్ అయ్యే ఏ ఫుడ్ అయినా పర్లేదు తినేసి ఫ్రెష్ అయ్యి పడుకోండి. ఇంకోటి ఏంటంటే, మీ రూమ్ ఎన్విరాన్మెంట్లో కొంచెం కూడా లైట్ అనేది ఉండకూడదు. ఓకే, డార్క్ రూమ్, కంప్లీట్ డార్క్ రూమ్. ఒకవేళ లైట్ వస్తుంది అంటే బయట మార్కెట్లో మనకి ఐ మాస్కులు దొరుకుతాయి, అవి వాడండి. ఐ మాస్కులు పెట్టుకున్నప్పటికీ ఇంటర్నల్గా కానీ బయట కానీ సౌండ్స్ వస్తున్నాయి, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, రావట్లేదంటే ఇయర్ ప్లగ్స్ దొరుకుతాయి, అవి వాడండి. నెక్స్ట్, ఆఫీస్ ఒక్కసారి స్లీప్ బెడ్ ఎక్కాక ఫోను అస్సలు టచ్ చేయకూడదు, తీసి పక్కన పడేయండి. ఒక 3 to 4 feet డిస్టెన్స్ అవతల. రేడియేషన్ కూడా మనకు రాకూడదు కదా, అందుకు. ఓకే, ఎర్లీ మార్నింగ్ మీకు ఓపుకుంటే సరదాగా అలాగా షార్ట్స్, టీషర్ట్స్ వేసుకొని ఎండలో, లేత ఎండలో అలా కూర్చొని బాడీని సన్లైట్కి ఎక్స్పోజ్ చేయండి. విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీ పెంచడానికి కానీ, ఐరన్ డెఫిషియన్సీని తగ్గించడానికి కానీ విటమిన్ డి చాలా యూజ్ అవుద్ది. అది మనకి ఎండలోనే దొరుకుద్ది. సప్లిమెంట్స్ దాకా వెళ్ళకండి. ఓకే, ఇప్పుడు మీరు ఈరోజు ఫిక్స్ అయ్యారు, ఇప్పుడు నుండే స్టార్ట్ చేశారంటే మాత్రం ఇప్పటి నుంచే ఒక హెల్త్ రికార్డ్ని మెయింటైన్ చేయండి. ఆ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎవ్రీడే కంపేర్ చేయండి, ఫాలో అవ్వండి, కంపేర్ చేయండి. ఈరోజు కంటే నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉందా, నిన్నటికంటే ఈరోజు ఎంతసేపు పడుకున్నాను, నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను, నా బాడీలో ఏమేమి చేంజెస్ జరిగాయి, ఇవన్నీ ట్రాక్ చేసుకోండి. ఓకే, ఈ ట్రాక్ రికార్డ్ అన్నది, ఈ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో చాలా పనిచేస్తుంది. అది ఎక్కడ పనిచేస్తుందో నేను చెప్తాను. ఓకే, మాకు ఇవన్నీ అవ్వట్లేదంటే మాత్రం మీకు బాగా డబ్బులు ఉంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ ఏం చెప్తే గుడ్డుగా ఫాలో అవ్వండి, డబ్బులు చదివించుకోండి, సెట్. ఓకే, ఇప్పుడు ఆ డేటా జాగ్రత్త. ఇప్పుడు ఫేజ్ 2లో వచ్చేసరికి ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అన్నది 2 to 3 months ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఈ 3 monthsలో వరకు మీ డేటా అన్నది నీట్గా స్టోర్ చేసుకోండి, రికార్డ్ చేసుకోండి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ నథింగ్ బట్ షిఫ్ట్ చేంజ్ అనమాట. ఓకే, ఈ షిఫ్ట్ చేంజ్ అవ్వాలంటే మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి, అంతకుమించి ఆప్షన్లు లేవు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీ రెస్పెక్టెడ్ లీడ్కి కానీ మేనేజర్ దగ్గరికి కానీ వెళ్ళి మీ కన్సర్న్స్, రీజన్స్ అన్నీ చెప్పండి.
నాకు ఈ నైట్ షిఫ్ట్ వద్దు, నాకు డే షిఫ్టే కావాలి, లేదంటే జనరల్ ఏదో ఏ షిఫ్ట్ అయినా పర్లేదు కానీ నైట్ షిఫ్ట్ మాత్రం వద్దని మీ కన్సర్న్స్ రీజన్స్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. లీడు సస్సేమీరా అన్నాడంటే మేనేజర్ దగ్గరికి వెళ్ళండి. మేనేజర్ సస్సేమీరా అన్నాడంటే డైరెక్ట్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళండి. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ రొటేషన్ రిక్వెస్ట్ పెట్టుకోండి. మీకు ఫేస్ 1లో డేటా రికార్డ్ చేయమని చెప్పాను కదా, హెల్త్ రికార్డు, అది వాళ్ళకి చూపించి ఇది నా పరిస్థితి, ఇది నా కండిషను, నాకు ఈ రీజన్ సో అండ్ సో రీజన్ వల్ల నాకు నైట్ షిఫ్ట్లు వద్దు, డే షిఫ్ట్లోకి మారుతాను అని చెప్పండి. ఖచ్చితంగా సచ్చినట్టు ఒప్పుకుంటారు. ఓకే, అది వీలైనంత వరకు లీడ్ దగ్గరే అయిపోయేటట్టు చూసుకోండి, లేదంటే మేనేజర్ దగ్గర అయినా అయిపోయేటట్టు చూసుకోండి. అంటే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది కానీ వాళ్ళు చేయరు, కావాలని బతకం. ఓకే, ఇప్పుడు ఆప్షన్ బి అనేది ఒకటి ఉంటుంది, అదే ఇంటర్నల్ రోల్ చేంజ్. ఇది ఎప్పుడు ఆప్షన్ ఏ ఫెయిల్ అయినప్పుడు. ఆప్షన్ బిలో ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్ అని మీకు చాలా ఉంటాయి ప్రతి ఆఫీస్లో. అవి మీకు ఎప్పుడు తెలుస్తాయంటే మీరు అన్ని డిపార్ట్మెంట్లతో మంచిగా ఒక గుడ్ విల్ ఉన్నప్పుడు, ఒక నెట్వర్క్ ఉన్నప్పుడు, ఒక కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఓకే, ఇందులో సపోర్ట్ రోల్స్, ట్రైనింగ్, లేదంటే ఏదైనా పొజిషన్స్ ఉంటాయి ఇంటర్నల్లో, ఐటీ డిపార్ట్మెంట్లో కానీ అవి తెలుసుకొని అప్స్కిల్ అయ్యి షిఫ్ట్ అయిపోండి. ఓకే, ఆప్షన్ బి కూడా ఫెయిల్ అయ్యింది అంటే మనం చేయలేము అంటే మాత్రం ఆప్షన్ సి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అదే ఫ్లెక్సిబుల్ టైమింగ్. ఈ పిచ్చి జస్ట్ స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, మీకు ఇప్పుడు హెచ్ఆర్ నుంచి కానీ లేదంటే లీడ్లు మేనేజర్ల దగ్గర నుంచి మీకు కంటిన్యూ మార్నింగ్ షిఫ్ట్ ఇవ్వడం, అంటే మీకు నచ్చిన షిఫ్ట్ ఇవ్వడం కుదరదు అంటే అట్లీస్ట్ రొటేషనల్ షిఫ్ట్స్ అయినా ఇవ్వండి, లేదా నా ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఇది, నాకు ఈ టైం నుంచి ఈ టైం వరకు స్పెషల్గా నా కోసం ఈ షిఫ్ట్ని ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వాలి. ఓకే, ఇస్తారు. ఈ 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయినా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ఫేజ్ 3లోకి వచ్చేసరికి మీ ఇన్కమ్ సెక్యూరిటీ. ఓకే, ఇన్కమ్ సెక్యూరిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అప్స్కిల్లింగ్ కూడా. ఈ రెండింటిని మీరు ప్యారలల్గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా సరే ఒక బఫర్ అనేది లేకుండా ఎగ్జిట్ అవ్వకూడదు. ఓకే, మీకు చేతిలో ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ ఏం లేకుండా ఉత్తి చేతులతో ఎగ్జిట్ అయ్యారంటే మాత్రం గుడిచిపోతారు, అది గ్యారెంటీ. ఓకే, ఇప్పుడు నేను చేస్తున్న రోల్కి, అంటే నేను చేస్తున్న జాబ్ రోల్కి నేను అప్స్కిల్ అవ్వాల్సింది అందులో పైథాన్ ఆటోమేషన్లో, ఎస్క్యూఎల్ ప్లస్ డాష్బోర్డ్స్లో, అంటే ఏడబ్ల్యూఎస్ బేసిక్స్లలో, లేదంటే ప్రాసెస్ ఆటోమేషన్స్ ఉంటాయి, లేదా కొన్ని టూల్స్ ఉంటాయి వాటిల్లో. ఇవి నా రోల్కి నేను అప్స్కిల్ అవ్వాల్సిన టెక్నాలజీస్ లేదంటే స్కిల్స్. ఓకే, ఇది డే 1 నుంచి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. రోజుకి 2 గంటలు చదవాలంటే ఖచ్చితంగా చదివి తీరాలి, ఖచ్చితంగా అప్స్కిల్ అయ్యి నేర్చుకొని తీరాలి. ఒక్కరోజు స్కిప్ కొట్టినా కానీ ఇంకా అదే అలవాటు అయిపోద్ది. ఓకే, దాంతోపాటు మీ ఇన్కమ్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మీకు డైలీ ఎన్ని గంటలు? 9 అవర్స్ వర్కింగ్ డే. ఒక 1 వర్కింగ్ డే 9 అవర్స్. ట్రావెలింగ్ పోను 1 గంట, రాను 1 గంట వేసుకో, ఎంత? 11 అవర్స్. 1 గంట రీఫ్రెష్మెంట్ వేసుకో, 12 అవర్స్. మిగిలిన 12 గంటలు ఉంటాయి. మిగిలిన 12 గంటల్లో 8 గంటలు పడుకోండి. మిగిలిన 4 గంటల్లో 2 గంటలు ఫ్యామిలీతో టైం పాస్ చేయండి, టైం స్పెండ్ చేయండి. మిగతా 2 గంటలు ఉన్నాయిగా, కూర్చొని అప్స్కిల్ అవ్వండి. టైం ఉంటుంది మనకి, బద్ధకం, నెగ్లిజెన్స్. ఇప్పుడు అంటే ఒక పక్కన స్కిల్స్ నేర్చుకుంటూనే ఇంకో పక్కన జాబ్ కంటిన్యూ చేయండి అని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మనకి ఫేజ్ 4కి వద్దాం.
ఫేజ్ 4లో ఫైనాన్షియల్ బఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఇస్ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్. ఓకే. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకున్న అప్పులు, ఈఎంఐలు, చేబదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయండి. ఎవరికి ₹1 బాకీ ఉండకండి. ఏ ఒక్క ఈఎంఐ పెండింగ్ లేకుండా ఉంచకండి. ఓకే. నెక్స్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు, అంటే మ్యాక్సిమం 1 ఇయర్ వేసుకోండి. ఈ 1 ఇయర్లో మీ ఖర్చు ఎంత, ఫస్ట్ నెలకి మీ ఖర్చు ఎంత అవుద్ది, చీప్లో చీప్ 10,000 వేసుకోండి. ఓకే. 10,000 దేనికి? మీ ఫుడ్కి, మీ బండి పెట్రోల్కి, లేదంటే ఏదైనా జిరాక్సులు తీసుకోవడానికో, పెన్ను పేపర్లకో, లేదు దేనికో చీప్లో చీప్ 10,000 వేసుకోండి. ఓకే. సంవత్సరానికి 12 నెలలు, 1,20,000, ఒక ₹30 బఫర్ పెట్టుకోండి. 1,50,000 సేవింగ్స్. ఈ సేవింగ్స్ అన్నవి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే. మీ బ్యాంక్ బ్యాలెన్స్ 1,50,000 నుంచి 2,00,000, అంటే మీ ఖర్చును బట్టి. నా ఖర్చు అయితే అంతే అవుద్ది. 2,00,000 మ్యాక్సిమం వేసుకోండి. ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ నీ అకౌంట్లో ఉంటేనే మాత్రమే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అయ్యేంత వరకు జాబ్ క్విట్ అవ్వద్దు. నా మెయిన్ సజెషన్ అది. ఇప్పుడు కాస్ట్లీ లైఫ్ స్టైల్ ఉంటుంది. మనం ఆఫీస్లో చేస్తున్నంత వరకు కాస్ట్లీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. మెయిన్గా అది మనం తగ్గించాలి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎప్పుడు ఈ జాబ్ రిజైన్ చేసి అప్స్కిల్ అయ్యి ఇంకో జాబ్ ట్రై చేస్తుంది చూసావా, అప్పుడు. ఓకే. అప్పుడు వరకు మనం జాకీ, వాన్యూసెన్ లాంటి బ్రాండెడ్ ఇన్నర్వేర్స్ వేసుకున్నాం, నైకీ, అడిడాస్ లాంటి కాస్ట్లీ ఫుట్వేర్స్ వేసుకున్నాం, పూమా అండ్ బ్రాంగ్ ఏదో బ్రాండ్లు, అడ్వైన్ బ్రాండ్, కాస్ట్లీ బ్రాండ్స్ బట్టలు వేసుకున్నాం. ఓకే. ఇక నుంచి డౌన్ టు ఎర్త్ సింపుల్గా ఉండండి. జూడియోలో ₹250-300 చెప్పులు నడుస్తాయి. డీమార్ట్లో ₹300-400 ట్రాక్స్, ₹100 టీషర్ట్లు నడుస్తాయి. డిక్సీ స్కాట్, రూపా లాంటి బేసిక్ మంచి క్వాలిటీ అండర్వేర్లు ₹100, ₹150 నడుస్తాయి. ఓకే. 1 మంత్ 1 ఇయర్ వరకు, అంటే నెక్స్ట్ జాబ్ కొట్టేంత వరకు. కొంచెం డౌన్ టు ఎర్త్ సింపుల్గా ఉండండి. పోయేదేం లేదు. జాబ్ రాగానే మంచిగా యాసిస్ షూలు, మంచి అండర్ ఆర్మర్ లాంటి బ్రాండెడ్ ఇంపోర్టెడ్ క్వాలిటీ బట్టలు కొనుక్కోవచ్చు. నో ఇష్యూ. ఓకే. సేవింగ్స్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫేజ్ 5లో మీరు ఫైనల్గా ఫిక్స్ అయిపోయారు ఎగ్జిట్ అయిపోదామని. ఈ ఎగ్జిట్ అయిపోయేటప్పుడు మీరు ఆలోచించాల్సిన మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకండి. మీకు నచ్చలేదు, మీకు మీ బాస్కు పడదు, మీకు మీ లీడ్కు పడదు, మీకు ఆ జాబ్ ఇష్టం లేదు, ఏదైతే అది అయింది అని ఎమోషనల్గా డెసిషన్ తీసుకొని రిజైన్ చేశారంటే మాత్రం గుడిసిపోతారు. అది గ్యారెంటీ. ఎందుకంటే బయట కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఇంత కాంపిటీషన్లో ఇంకో జాబ్ కొట్టడం అన్నది చాలా కష్టం అమ్మ. అది చాలా కష్టం. ఎలా ఉంటుందంటే, కంపెనీ టు కంపెనీ వాకిన్స్లోకి వెళ్ళి లైన్లలో ఎండలో నిల్చొని క్లియర్లు చేసి ఆ తీరా అక్కడికి వెళ్ళాక అది ఫేక్ ఇంటర్వ్యూ అని ఎన్నో బాధలు పడితే కానీ ఇంకో ఆపర్చునిటీ రాదు. ఓకే. సో ఎమోషనల్ డెసిషన్స్ వద్దు. నెక్స్ట్ సడన్ రెసిగ్నేషన్స్ అన్నవి పెట్టకండి. సడన్గా పెట్టేసి వెళ్ళిపోయితే చాలా కష్టం. ఫేజ్ 4ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. రిజైన్ చేయాలంటే ఫేజ్ 4ని స్కిప్ చేయొద్దు. మినిమం సేవింగ్స్ అంత సంపాదించుకొని అప్స్కిల్ అయిన తర్వాతే మీరు సడన్ రెసిషన్స్ పెట్టుకుంటారో అప్స్కౌండ్ అవుతారో మీ ఇష్టం. ఓకే. అండ్ ప్రాపర్గా హెల్త్ రికవర్ అవ్వకుండా కూడా మీరు ఫిట్ అవ్వకూడదు. ఓకే. ఇవి మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు అవాయిడ్ చేయాల్సినవి.
ఇంటర్నల్గా టీమ్ డిప్లాయ్మెంట్ ఏదైనా ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్లో మీకు వస్తే మంచిదే. మీ హెచ్ఆర్లు మేనేజర్లు మీ కండిషన్ అర్థం చేసుకొని మార్నింగ్ షిఫ్ట్లు ఇస్తే అది మంచిదే. పాయింట్స్ గుర్తు రావట్లేదు. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 5 ఫేసెస్ మంచిగా నీట్గా చెప్పినట్టు ఫాలో అయిన తర్వాత చాలా ప్రాక్టికల్గా ఒక ఎగ్జిట్ రొటీన్ని ఫాలో అవుతాం. ఫస్ట్ మీరు స్లీప్ని ఫిక్స్ చేసుకోండి, ఎందుకంటే నిద్రే మనకు అన్నిటికంటే ముఖ్యం. నిద్ర సరిగ్గా లేకపోతే మైండ్ పని చేయదు, మైండ్ పని చేయకపోతే మనం ఏ పని చేయలేం ప్రాపర్గా. ఓకే, నెక్స్ట్ టైం టు టైము మీరు మీ రెజ్యూమేని అప్డేట్ చేసుకోవాలి. అండ్ అలాగే మీరు లింక్డ్ఇన్లో, సోషల్ మీడియాలో అండ్ లోపల కూడా, అంటే మీ కొలీగ్స్, పక్క టీం వాళ్ళు, వీళ్ళతో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉండాలి. స్కిల్ ఉన్నోడితోనే తిరగండి, స్కిల్ లేనివాడితో, ఎక్స్పోజర్ లేనివాడితో అసలు తిరగకండి. అది మీకు టైము వేస్ట్, అన్నీ బొక్కే. ఓకే, స్కిల్ ఉన్నోడితోనూ, మ్యాటర్ ఉన్నోడితోనే మీరు నెట్వర్క్ కనెక్ట్ చేసుకోండి. టైం టు టైం రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవాలి. రేపు అంటే ఈరోజు మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నారంటే ఆ స్కిల్ మీరు రెజ్యూమేలో అప్డేట్ చేసుకోండి. ఆ రెజ్యూమే ఈరోజుది అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ది స్కిల్ అప్డేట్. అస్సలు టైం వేస్ట్ చేయొద్దండి, స్కిప్ కొట్టకూడదు. ఈరోజు స్కెడ్యూల్, ఈరోజు పైథాన్లో వేరియబుల్స్ నేర్చుకోవాలి అంటే అవే నేర్చుకోవాలి. మనకు టైం లేదు, రేపు నేర్చేసుకుందాం 2 కలిపి అంటే ఇంకా అంతే. అప్ స్కిల్ చేసుకోవాలి. టైం టు టైం రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మీ నెట్వర్క్తో, అంటే మీ కొలీగ్స్, లింక్డ్ఇన్లో ఈ మెంబర్స్ ఉంటారా, వీళ్ళతో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి. జాబ్ సర్చింగ్ ఇంపార్టెంట్. డైలీ 1 గంట 2 గంటలు, పొద్దున్న 1 గంట, రాత్రి 1 గంట జాబ్ సర్చింగ్ మీద ఉండండి. నెక్స్ట్ అప్లై చేయండి. ఫస్ట్ జాబ్ దొరికితే అప్లై చేసి పడేయండి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి సింపుల్గా నేను చెప్పినట్టు చెప్పండి. డ్యూ టు లాంగ్ టర్మ్ నైట్ షిఫ్ట్స్ ఐ ఆమ్ ఎక్స్పీరియన్సింగ్ హెల్త్ డిస్టర్బెన్సెస్. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ ఏ రొటేషన్ ఆర్ డే అలైన్డ్ రోల్ వేర్ ఐ కెన్ కంటిన్యూ పర్ఫార్మింగ్ ఎఫెక్టివ్లీ అని ఒక లైన్ నీట్గా రాసి ప్రొఫెషనల్గా, అంటే ఎమోషనల్ అయితే మీరు చీప్ అయిపోతారు, మీరు అక్కడే దొరికిపోతారు. ఎమోషనల్ అవ్వద్దు, ఇమాందార్సే, రుబాబ్సే ఉండండి. యాటిట్యూడ్ చూపించండి, కానీ అది యాటిట్యూడ్ అని వాళ్ళకి తెలియకూడదు. ఓకే, ప్రొఫెషనల్గా ఉండాలి, ఫార్మల్గా. అంటే మాకు ఈ రీజన్స్ వల్ల మాకు ఈ షిఫ్ట్ కావాలి, అది మీ రైట్, అడగడం మీ రైటు కాబట్టి అలాగే అడగండి. ఓకే, ఇక ఫైనల్గా ట్రూత్ ఏంటంటే నైట్ షిఫ్ట్లు ఎగ్జిట్ అవ్వడం అన్నది ఈ బ్యాట్మ్యాన్స్ లారా మీ వీక్నెస్ కాదు, అది మీ లాంగ్ టర్మ్ ఇంటెలిజెన్స్, అది మీ తెలివి, మీ పెట్టుబడి. దేనికి? మీ హెల్త్కి, మీ ఫ్యామిలీకి, మీ అన్నిటికీ. ఓకే, మీరు హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తారు చెప్పండి? పెళ్ళవుద్ది, తమ్ముడు సపోర్ట్ చేయడు, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తారు, ట్రెక్కింగ్ చేస్తారు, దమ్ము ఆయాసం వస్తుంది, కొండ ఎక్కలేరు, కిందే ఉంటారు. చెప్పాలంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. హెల్త్ బాగాలేకపోతే ఏమేమి జరుగుద్దో. ఓకే, అది సో ఎక్కడితో ఎండ్ చేసేద్దామా, లేదంటే ఎపిసోడ్ 3 కంటిన్యూ చేద్దామా? ఎపిసోడ్ 3 కంటెంట్ ఏముంటుంది? డైట్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం
బ్యాట్స్మెన్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఫిజిక్ని ఎలా మెయింటైన్ చేయాలి, అది మనం డిస్కస్ చేద్దాం. విటమిన్ డి ఎక్కువ అయిపోయింది. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.